5 నిమిషాల పాటు ఇక్కడ బస్సుల్లో కానీ వివిధ ప్రజలందరికీ ఈ మాత్రం అసౌకర్యం కల్పించినందుకు పెద్ద మనసు క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాం. కానీ మీరు పెద్ద మనసుతో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది మీ అందరి కోసం, మన అందరి కోసం, మన భవిష్యత్తు తరాల కోసం మేము చేస్తున్నటువంటి ఆందోళన. కాబట్టి ఈ చిన్న అసౌకర్యాన్ని పెద్ద మనసుతో క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్కటి మాత్రం చెబుతున్నాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కొంతమంది రాజీనామా చేశారు, మరి కొంతమంది రాజీనామా చేయలేదు. ముఖ్యంగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయ మంత్రి పార్థసారథి గారు ఇంకా పదవి అంటు పెట్టుకుని వేలాడుతున్నారు. రాజీనామా చేసినటువంటి వాళ్ళు, రాజీనామా చేయనటువంటి వాళ్ళు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూడా సీమాంధ్ర ద్రోహులుగా, అంటే కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీని ఇవాళ సీమాంధ్ర ప్రజలందరూ కూడా సీమాంధ్రకు ద్రోహం చేసిన పార్టీలుగా గుర్తిస్తున్నారు. మీలో చిత్తశుద్ధి ఉంటే ఈ రాజీనామా డ్రామాలు కాదు, మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సోనియా గాంధీ గారిని ఆమె ప్రకటన వెనక్కి తీసుకునేటటువంటిగా ఒత్తిడి చేయండి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరు రాజీనామాలు చేసి ప్రజల్లో ఉద్యమాలంటూ డ్రామాలు చేయొద్దు. మీలో చిత్తశుద్ధి ఉంటే ముందు మీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన చేస్తున్నటువంటి ప్యాకేజీ ప్రకటన వెనక్కి తీసుకోమనండి, మాకు సమైక్యాంధ్ర కావాలంటూ ప్రకటన ఇప్పించండి. అప్పుడే ప్రజల్లో మిమ్మల్ని నమ్ముతాము. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీమాంధ్ర ప్రజలందరికీ చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ప్రకటన తీసుకునేంత వరకు కూడా ఇన్ని ఉద్యమాలైనా చేస్తాము. అవసరమైతే 2-3 రోజుల్లో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ